ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వసారం. వేదశాస్త్రములలో గల పరమరహస్యములను, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన ప్రామాణిక గ్రంథములందు గల ధర్మరహస్యములను సర్వజనులు తెలుసుకునే విధముగా శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు అందించిన తత్వసారము అనే పుస్తకములో ఉన్న 108 తత్వములను కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. వీనిని చక్కగా మననము చేసుకొని ఆనందానుభూతిని పొందగలరని భావిస్తున్నాను. కాలం ఎంతో విలువైనది. గడచిన క్షణం తిరిగి రాదు. 84 లక్షల జీవరాశులలో మనిషి జన్మ రావడం అంత తేలిక కాదు. జ్ఞానం సంపాదించి జన్మరాహిత్యానికి సాధన చేసి తరించే అవకాశం ఉన్నది ఈ మానవ జన్మకే. శాస్త్రంలో ఉన్నది తెలుసుకొని ఆచరణలో పెట్టుకుంటూ ద్వంద్వాలను, అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా తీసుకోవాలి. 6 దొంగలు ఎవరు? మనలోనే ఉన్నారు వీళ్ళు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మాత్సర్యం. వీరిని జ్ఞానబలముచే ఎదుర్కొంటూ అభ్యాసం ద్వారా దుర్గుణాలను అణచివేసి ఇంద్రియాలను వశపరచుకోవాలి. అప్పుడు పుణ్యకార్యాలు చేస్తూ చిత్తశుద్ధిని పొందాలి. తరువాత ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఆచరిస్తూ ఆత్మ ఒక్కటే శాశ్వతమైనదని, ఆ విషయం తెలుసుకోవడానికి కారణమైన ఈ దేహం శాశ్వతం కాదని తెలుసుకుంటూ సాధనలో మెల్లమెల్లగా సాగిపోతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శాంతభావంతో బ్రహ్మపదమును చేరే ప్రయత్నం చేస్తూ తత్వసారము తెలిసికోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా, కాలమెంతో విలువగలదన్నా క్షణమైన దానిని ఖర్చు చేయకు భోగమందన్నా, గడచిపోయిన కాలమేమియు సుంతయైనను తిరిగి రాదు, గడచిపోయిన కాలమేమియు సుంతయైనను తిరిగి రాదు, ఉన్న కాలము జాగరూకతతో గడిపివేయుము దైవ చింతతో, తత్వసారము తెలిసికోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా, గీత విద్యను చదువుకోరన్నా అద్దాని యందున ఉపనిషత్తుల సారముందన్నా, గీతవాక్యము స్మరణ చేయుచు గీత బోధను ఆచరించుచు, గీతవాక్యము స్మరణ చేయుచు గీత బోధను ఆచరించుచు, కృష్ణవాణిని మదిని దలచుచు బ్రహ్మధామము చేరురయమున, తత్వసారము తెలిసికోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా, సాధనంబును చేయవలెనన్నా అనుభూతి ఎంతయు సాధనంబుచ గట్టిపొడునన్నా, నియమపూర్వక నిష్ఠ చేతను మురికినంతను తొలగద్రోచియు, నియమపూర్వక నిష్ఠ చేతను మురికినంతను తొలగిద్రోచియు, నిర్మలంబగు మానసంబున దేవదేవుని గాంచుచుండుము, తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా, దుర్గుణాలను అణచివేయన్నా అభ్యాసవశమున ఇంద్రియాలను గెలుచుకోరన్నా, రోజు రోజు నియమనిష్టతో జపతపాదులు సలుపుచుండుము, రోజు రోజు నియమనిష్టతో జపతపాదులు సలుపుచుండుము, పుణ్యకార్యములాచరించిన చిత్తమెంతయో శుద్ధపడును, తత్వసారము తెలిసికోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా, ఆత్మయొక్కట శాశ్వతంబన్నా దృశ్యమంతయు రేపో మాపో విలయముందన్నా, నస్వరంబగు దేహజాలము శాశ్వతంబని మదిని నమ్మక, నస్వరంబగు దేహజాలము శాశ్వతంబని మదిని నమ్మక, శాశ్వతంబగు ఆత్మదేవుని గాంచి ముక్తిని బొందు శీఘ్రము, తత్వసారము తెలిసికోరన్నా
సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఎన్ని జన్మలు గడిచెనోరన్నా బహుకాలమందు జీవితంబులు అంతమగునన్నా. అన్ని హంగులతోను గూడిన ఉత్తమంబగు జన్మనొందియు, అన్ని హంగులతోను గూడిన ఉత్తమంబగు జన్మనొందియు, తన్ను తాను తెలిసి కొనక కన్ను మూసిన జన్మ వ్యర్థము తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభమందన్నా. శాస్త్రవాక్యము వినుమురోరన్నా, వినిన వాక్యము ఎల్లవేళల స్మరణ చేయన్నా. విన్న దానిని స్మరణ చేయుచు భావమంతయు గట్టిపరచుచు, విన్నదానిని స్మరణ చేయుచు భావమంతయు గట్టిపరచుచు, ధ్యాన నిష్ఠచ హృదయమందున ఆత్మదేవుని గాంచురయమున తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభమందన్నా. కష్టసుఖముల నోర్చుకోరన్నా, ద్వంద్వంబులన్నియు ధీర బుద్ధి తద్గెలుచుకోరన్నా. పొగడినప్పుడు పొంగిపోకను, తిట్టినప్పుడు కృంగిపోకను, పొగడినప్పుడు పొంగిపోకను, తిట్టినప్పుడు కృంగిపోకను. ఎట్టి స్థితిలోనైనా నీవు దృష్టి సమముగా నిలిపియుండుము, తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. అన్నశుద్ధియు అవసరంబన్నా, జీవితంబున అన్న దోషము లేకయుండన్నా. మితముగాను హితముగాను సాత్వికంబుగ వెలయునట్టి, మితముగాను హితముగాను సాత్వికంబుగ వెలయునట్టి. భోజనంబుచ చిత్తమెంతయు శుద్ధపడునని నమ్ము శీఘ్రము, తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. తోలు తిత్తిది తెలుసుకోరన్నా, దేహయంత్రము అందమైనది కాదు కాదన్నా. వెదురు బొంగును పోలినట్టి జడస్వరూపమునందు నీవు, వెదురు బొంగును బోలినట్టి జడస్వరూపమునందు నీవు. నేను నేనను మమత వీడి సుఖమునందుము శాశ్వతంబుగా, తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభమందన్నా. దొంగలార్వురు తెలిసియుండన్నా, జ్ఞానమంతను దొంగిలించేవారు రోరన్నా. జాగరూకత కలిగియుండి వైరులను కనిపెట్టియుండుము, జాగరూకత కలిగియుండి వైరులను కనిపెట్టియుండుము. కామజాలమునంత నీవు జ్ఞానబలముచ తుడిచివేయుము, తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. మెల్లమెల్లగా సాగిపోరన్నా, సాధనంబున మధ్య మార్గమే ఉత్తమంబన్నా. ధీరమైన బుద్ధి కలిగి మెట్టు మెట్టు దాటిపోవుచు, ధీరమైన బుద్ధి కలిగి మెట్టు మెట్టు దాటిపోవుచు. శాంతభావము వీడకుండను బ్రహ్మపదమును చేరి పొమ్ము, తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఓం తత్సత్.